విశాఖపట్నం సింహాచలంలో పశ్చిమాభిముఖుడై వెలిసిన వరాహ నరసింహస్వామివారి చందనోత్సవం అర్ధరాత్రి సమయంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడి స్వామివారి నిజరూప దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవం ఇది. ఈ ఉత్సవం కోసం ఇక్కడి ఆలయ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేస్తూ ఉంటారు. సింహాచల క్షేత్రంలో ప్రధాన ఉత్సవాలు 2. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిజరూప దర్శనం ఇచ్చే ఆ సింహాచల స్వామి చైత్రమాసంలో పెళ్లి కొడుకవుతాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు ఆయనకు చందన సేవ జరుగుతూ ఉంటుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులను ప్రసరింపచేసే దేవుడు సింహాచలం అప్పన్న. అప్ప అంటే తండ్రి అనే అర్థంలో విశాఖ వాసులందరూ కూడా ఆ స్వామిని అప్పన్న అని పిలుచుకుంటారు. నరసింహస్వామి అంటేనే ఉగ్రమూర్తి రూపంలో భయం గొలిపేలా ఉంటాడు. కానీ సింహాచలం అప్పన్న స్వామిలోని ఉగ్రత్వం ఏమాత్రం కనబడదు. నిరంతరం చందనపు పూతలో దర్శనమిస్తాడు. ఏడాదికొక్కసారి అక్షయ తృతీయ పర్వదినం రోజున చందనం పూతను తొలగించి చూస్తే ఆ గరత్మంతుణ్ణి లాలిస్తూ భక్త రక్షణ కోసం తాపత్రయపడుతూ కనిపిస్తాడు ఆ స్వామివారు. నిజ రూపంలో స్వామివారు వరాహ ముఖంతో, మానవ దేహంతో, సింహపు తోకతో, ఆ జూలుతో ఉంటాడు. కుడి చేతి వేలుతో గరుత్మంతుడికి అమృతం తాగిస్తూ ఎడమ చేతితో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్టుగా దర్శన భాగ్యాన్ని కల్పించే మహిమాన్విత క్షేత్రం సింహాచల అప్పన్న క్షేత్రం. ఆ స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి కొలువై ఉంటారు. స్వామివారి పాదాలు భూమిలో కూరుకుపోయి కూడా ఉంటాయి. భక్తులందరూ భక్తితో ఆ సింహాచలం అప్పన్నను దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా జై నరసింహస్వామి అంటూ ఆ స్వామివారిని మనసులో తలుచుకున్నా చాలు, సకల శుభాలు కలుగుతాయి.